తెలంగాణలోని బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు హామీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం ఉన్నా కేంద్రం ప్రత్యేకంగా బయ్యారం కోసం హామీ ఇవ్వలేదని ఆయన తెలిపారు. బయ్యారంలోని స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే మోడీ ఇంట్లోంచి తీసుకొచ్చి పెట్టలేడు కదా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన కిషన్ రెడ్డి, కేంద్రం ప్రతి ప్రాజెక్టును అధ్యయనం చేసి ఆర్థికంగా వ్యయ ప్రయోజనాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం నిధులు వృధా అవుతుంది అని స్పష్టం చేసిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు విపక్షాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కాబట్టి మేమేం హామీ ఇవ్వలే, బీజేపీ ఎప్పుడు హామీ ఇవ్వలే, పెడతామని గుర్తుపెట్టుకోండి. ఏ టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా బయ్యారం ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పలేదు. నాకు కూడా రావాలని కోరుతున్నాను. చట్టంలో ఉంది, మేము చెప్పలేదు కదా. చట్టం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసిరకమైనటువంటి ఐరన్ ఓర్. దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు, లాస్ అవుతాం ఏది పెట్టినా కూడా. ఆ డబ్బులు ఎవరివి? మోడీ గారి ఇంటి నుంచి పెడతారా? మీవి, నావి, అందరివి, మనందరివి. మన డబ్బులే ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ కంపెనీ పెడితే ఫీజిబిలిటీ ఉంటుందా లేదా అనేటువంటిది ఇంతవరకు సరిగ్గా తేలలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇచ్చినటువంటి అన్ని నివేదికలు కూడా ఏ రకంగా ఇచ్చాయో మీకు తెలుసు.